అందరికీ నమస్కారం. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి డిబేట్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఆయన చూడటానికి జొమాటో బాయ్ లాగా ఉంటారు, డెలివరీ బాయ్ లాగా ఉంటారని చెప్పి మరి నాగార్జున యాదవ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ అయితే దీనిపై కేసులు పెట్టడం జరిగింది. వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లో కూడా నాగార్జున యాదవ్పై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు వారంతా కూడా వినతులు అందజేయడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి పోలీసులు సరాసరి గుంటూరు జిల్లాకు వచ్చారు. ఆయన మరి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఇంటికి వెళ్ళి కూడా ఎలాంటి నోటీసులు అందించుకుంటా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే లోకల్గా ఉన్నటువంటి నల్లకుంట పోలీస్ స్టేషన్లో వారు సమాచారం ఇస్తామని చెప్పి నాగార్జున యాదవ్ను అక్కడి నుంచి తోడుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి యూట్యూబర్స్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి పత్రికా యాజమాన్యాలు కానీ ఇప్పటి వరకు నాగార్జున యాదవ్పై చర్యలు తీసుకోవాలని కానీ నాగార్జున యాదవ్ గురించి కానీ వీడియోలు చేయకపోవటం కొసమెరుపు. అదేవిధంగా మనం వాస్తవ పరిస్థితులు కనుక చూసినట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి మీద కొన్ని కథనాలు ఆయన విశ్లేషణ చేస్తే దానిపై కూడా మరి ఏపీలో పలు చోట్ల కేసులు పెట్టడం తదితర అంశాలన్నీ జరిగినాయి. అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ వేదికగా మేధావులంతా కూడా పవన్ కళ్యాణ్ గారిపై మరి దుమ్మెత్తు పోసినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. అయితే రేవంత్ రెడ్డి గారు సీఎంగా అక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఆయనపై మరి విమర్శలు చేస్తే వైసీపీకి సంబంధించి లోకల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి జర్నలిస్టులు కానీ మేధావులు కానీ వారంతా కూడా మాట్లాడకపోవటం కొసమెరుపు పని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అది నాయకుల బూతు పురాణానికి ఆద్యుడు తెలంగాణలో కేసీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తెలంగాణకు సంబంధించి ప్రదాత అని, తెలంగాణకు సంబంధించి తొలి ముఖ్యమంత్రిగా ఆయన టైంలో ఆయన చేసినటువంటి విమర్శలు గందరగోళాలు సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఆయన వారసత్వంగా కూడా కొంతమంది తెలంగాణలో మరి అప్పట్లో ఆ కేసీఆర్ రూలింగ్ టైంలో కూడా మంత్రులు వారంతా కూడా ఇష్టారీతిన భూత పురాణాలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే 2019 నుంచి 2024 వరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వైసీపీ టైంలో లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద భూత పురాణాలు చేసినటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొంత చేదరించుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయంగా 2024లో అధికారం పొందిన తర్వాత వైసీపీ కూడా ఆ తలుక్కున భూత పురాణంతో టీడీపీని టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భం ఈ మధ్య చూసాం. కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ వీరంతా కూడా వారి ప్రెస్ మీట్లో కానీ వారి విధానాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం, లోకేష్ బాబుని టార్గెట్ చేయటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి భూత పురాణంతో రెచ్చిపోతున్నటువంటి సందర్భాలు. అయితే లోకల్గా ఉన్నటువంటి వైసీపీ మీద యాక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు వారి విఘ్నతకే వదిలేస్తూ కూడా ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏపీలో అయితే చంద్రబాబు నాయుడు గారు కొంత సైలెంట్గా ఉన్నారు కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోడు కదా. సో ఆ కోణంలో తెలంగాణ పోలీసులు మరి నాగార్జున యాదవ్ను కూడా అరెస్ట్ చేయటం జరిగింది. పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక విమర్శ అనేది ఆ వ్యక్తి యొక్క హుందాతనం తెలియజేయాలి. ఇప్పుడు చేసేటువంటి విమర్శలు అవతల వ్యక్తిగతంగా బూతులతోటి చేస్తున్నటువంటి విమర్శలు రాజకీయాల్లో మంచి పద్ధతి కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మారతారా, లేదంటే ఈ బూతు పురాణాలతోటి రెచ్చిపోతూ రాజకీయం చేస్తారా? వెయిట్ అండ్ సీ.